తెలిసిందే. ఈ దాడితో తొలిసారిగా యుఎస్ ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మొదలయ్యాయట. నెతన్యాహుపై ట్రంప్ చాలా సీరియస్ అయ్యారంటూ తెలుస్తోంది. చమురు స్థావరాల మీద దాడితో ఇరానీ ప్రజల నుంచి ట్రంప్ మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఇరాన్లో చమురు డిపోలపై దాడిని ట్రంప్ ఖండించినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడబోతోందా అనే ప్రశ్న వస్తే అవును అని సమాధానం వస్తుంది ఉన్నటువంటి సంకేతాలు చూస్తే. ఎందుకు అంటే నిన్న మొన్నటిదాకా ఈ మిజైల్స్ ఎక్స్చేంజ్ లేదంటే డ్రోన్స్ ఎక్స్చేంజ్తో చాలా నష్టపోయారు. ఈవెన్ ఇరాన్ అరబ్ దేశాల మీద, గల్ఫ్ దేశాల మీద వరుసగా వాళ్ళ ఆయిల్ స్టోర్స్ మీద దాడి చేసినా సరే యుద్ధం కొనసాగింది. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ మీద దాడి చేసిందో అక్కడితో ఈ యుద్ధంలో కలిసి యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ అమెరికా మధ్య విభేదాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఎ వెరీ సింపుల్ ఈక్వేషన్. ఇప్పుడు నెతన్యాహు చేసినటువంటి ఈ దాడుల వల్ల అమెరికా నష్టపోయింది, కేవలం ఇరాన్ నష్టపోలేదు. ఇరాన్ ఆయిల్ స్టోర్స్ మీద జరిగినటువంటి దాడుల వల్ల ఇక్కడ నష్టపోయింది కేవలం ఇరాన్ మాత్రమే కాదు, ఇజ్రాయెల్ నష్టపోతుంది, అమెరికా నష్టపోతోంది. ఇప్పుడు ఈ యుద్ధం నుంచి అమెరికా వైదొలిగే పరిస్థితి వచ్చింది. నెతన్యాహు మీద ట్రంప్ సీరియస్ అయ్యే కండిషన్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలు మాత్రమే ట్రంప్ మీద సీరియస్గా ఉంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు సైతం ట్రంప్కి వ్యతిరేకంగా జట్టు కట్టే పరిస్థితి కనిపిస్తోంది. చివరికి ఈ యుద్ధం వల్ల సాధించింది ఏంటి అంటే లక్షల కోట్ల సంపద ఆవిరవడం, భారీగా డిస్ట్రక్షన్ జరగడం, దేశాలు అతలాకుతలం అవ్వడం, అన్నిటికీ మించి అమెరికా మీద, ట్రంప్ మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకోవడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమెరికా అసలు దేనికోసం అయితే యుద్ధం మొదలుపెట్టిందో ఆ పర్పస్నే మధ్యలో పోగొట్టుకుంది. ఇప్పుడు దానికోసమే నెతన్యాహు మీద సీరియస్ అవుతున్నాడు ట్రంప్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఒకసారి మనం సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ట్రంప్ ఎందుకు యుద్ధం మొదలుపెట్టాడు అనే ప్రశ్న వస్తే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇస్లామిక్ ఈ లీడర్ దగ్గర, ఇలాంటి రాడికల్ లీడర్స్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు అనేది ఈ మధ్య కాలంలో మనం వింటున్నటువంటి కారణం. కానీ ఇది కేవలం ఒక కారణం మాత్రమే. దీనికంటే ముందున్న అసలైనటువంటి సమాధానం ఏంటి అంటే మనం చాలా క్లియర్గా నికోలస్ మదురోని కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. వాళ్ళ ఆయిల్ అంతా తెచ్చుకొని అమెరికా బిజినెస్ చేసుకుంది. సో ఎగ్జాక్ట్లీ ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ కావాలి అమెరికాకి, దాన్ని ఇవ్వమంటే ఇరాన్ ఇవ్వనంది, నేను తలొగ్గను అని చెప్పింది. అందుకని అమెరికాకి కోపం వచ్చింది. సో ఇప్పుడు నెతన్యాహు అనే ఒక పావు దొరికాడు మధ్యలో. అతన్ని అడ్డు పెట్టుకొని అమెరికా వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి అమెరికా లాంటి దేశాలకు వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది, ప్రపంచ దేశాలకు కూడా డేంజర్, ఇలాంటి రాడికల్ ఇస్లామిక్ లీడర్స్ దగ్గర ఉండకూడదు, కాబట్టి వీళ్ళ మీద మేము యుద్ధం చేస్తున్నామని చెప్పేసి అమెరికా యుద్ధం చేయడం మొదలుపెట్టింది. కానీ ద రియల్ రీజన్, నిజంగా ఉగ్రవాదుల దగ్గర ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉండడమే పెద్ద కారణం అయితే ముందు ట్రంప్ వేసేయాల్సింది పాకిస్తాన్ని. కానీ పాకిస్తాన్ మాత్రం మిత్రదేశం అంట, పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అంట, ప్రపంచం మొత్తానికి ఉగ్రవాదులు సప్లై చేసే దేశం. కానీ ఇరాన్ మాత్రం శత్రు దేశం అంట. సో ద రియల్ రీజన్ బిహైండ్ ఆల్ దిస్ స్ట్రగుల్ ఈజ్ ఆయిల్. సో ఆయిల్ కోసం మొదలుపెట్టినటువంటి యుద్ధం చివరికి ఆయిలే ఆవిరైపోతుంటే నిన్న చదివాం మనం, ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడుల వల్ల అక్కడ ఆయిల్ వర్షంలాగా కురుస్తుందట. అంటే ఆ స్టోర్స్ మీద దాడి చేయడంతో అవి పేలి పెద్ద ఎత్తున స్మోక్ కొన్ని కిలోమీటర్ల చొప్పున వ్యాపించి చివరికి అందులో ఉన్నటువంటి ఆయిల్ చుక్కలు చుక్కలుగా కొన్ని స్క్వేర్ కిలోమీటర్స్ వరకు పడుతుందంటే ఎంత ఆయిల్ ఆవిరైపోయింది అనేది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఏ ఆయిల్ కోసం అయితే ట్రంప్ యుద్ధం మొదలుపెట్టాడో అదే ఆయిల్ని నెతన్యాహు అక్కడ నాశనం చేస్తూ పోతే ఇక చివరికి ట్రంప్కి మిగిలేదే ఉంటుంది? ఆ స్టోర్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతే చివరికి ఏం మిగులుతుంది ట్రంప్కి? సో చివరికి అల్టిమేట్ మోటివ్ ఏదైతే ఉందో, అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో ట్రంప్కి, అక్కడ దెబ్బ కొట్టాడు నెతన్యాహు. దీనివల్ల నెతన్యాహు మీద చాలా సీరియస్ అవుతున్నాడంట ట్రంప్. సో ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఈ యుద్ధం నుంచి అమెరికా తప్పుకోవాలి అనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ట్రంప్ సలహాదారులు ఈ విషయం గురించి ట్రంప్తో మాట్లాడారట. ఇప్పటికే నువ్వు నానా గందరగోళం చేసావు, చాలా నష్టం చేసావు,
నువ్వు ఇప్పుడు తప్పుకుంటే ఈ మొత్తం ఈ ఈ ఇదంతా లాస్ అంతా కూడా ఇజ్రాయెల్ మీదకి పోతుంది, ఇజ్రాయెల్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ నువ్వు కంటిన్యూ అయ్యావంటే నీ పేరు కూడా మొత్తం ఇక్కడ చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఇప్పుడే తప్పుకో, మధ్యలోనే ఇజ్రాయెల్ 4 రోజుల తర్వాత యుద్ధం చేసేసి ఆపేస్తుంది అని చెప్పి ట్రంప్కి సలహాదారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ ఇప్పుడు ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. నెతన్యాహు మీద కూడా చాలా సీరియస్ అయ్యారట ట్రంప్. సో ఓవరాల్గా ట్రంప్కి ఏదైతే కావాలనుకున్నాడో ఆయిల్ చాలా వరకు నష్టపోయారు. ఇక రెండో అతి ముఖ్యమైన విషయం గురించి కూడా మనం మాట్లాడాలి. ఇక్కడ నెతన్యాహు కానీ ఇజ్రాయెల్ కానీ ఇటు ట్రంప్ అమెరికా నుంచి కానీ ఏం చెప్తున్నారు? ఇరాన్ ప్రజల కోసం మేము చేస్తున్న యుద్ధం ఇది, ఇరాన్ ప్రజలకి మేము స్వతంత్రాన్ని తెచ్చిపెడతాం ఇలాంటి నియంత్రణల నుంచి, సుప్రీం లీడర్స్ నుంచి అని చెప్పి ఖమేనీని ఎలిమినేట్ చేశారు. బాగానే ఉంది అక్కడి వరకు ఒక ఎత్తు అనుకుంటే, దాని తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ వస్తే అరాఫీని కూడా లేపేస్తామని చెప్పి అక్కడ దాడులు చేశారు. సరే, ఖమేనీకి సక్సెసర్గా వస్తున్నాడు, నెక్స్ట్ అతని ప్లేస్లో వచ్చాడు కాబట్టి అతన్ని కూడా అలాగే చేస్తున్నారని చెప్పి అనుకుందాం. ఇప్పుడు ముజ్తబా ఖమేనీ సన్ వచ్చాడు, ఇప్పుడు అతన్ని కూడా మేము లేపేస్తామని చెప్పి చెప్తున్నారు. వీటన్నిటి తర్వాత ఏం చెప్తున్నారు? మేము ట్రంప్ నిర్ణయిస్తాడట అక్కడ ఎవరు కూర్చోవాలి ఆ చైర్లో అనేది. ఎందుకు ఒప్పుకుంటారు? అవి మతం ఆధారంగా నిర్మితం అయ్యేటువంటి వ్యవస్థలు కదా ఇరాన్ అనేది. మత గురువులు వాళ్ళకి సుప్రీం లీడర్ గానో అధ్యక్షులు గానో ఉంటారు కదా, జస్ట్ పొలిటీషియన్స్ కాదు వాళ్ళని. హౌ కెన్ ట్రంప్ డిసైడ్? ఒక మత గురువు ఎవరు ఉండాలి అనేది కూడా ఆ మతం వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, ఆ దేశం వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ట్రంప్ ఎలా డిసైడ్ చేస్తారు? అక్కడ ఎవరైతే నియంత్రణలు ఉన్నారో వాళ్ళని పక్కకు తీసేశాను, నేను మీకు అడ్డు లేదు, మీకు స్వతంత్రం ఇచ్చాను, మీకు నచ్చిన వాళ్ళని మీరు ఎన్నుకోండి అని చెప్పి కదా చెప్పాల్సింది. అలా కాకుండా నేను నిర్ణయించిన వాళ్ళే అక్కడ కూర్చుంటారు అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. ఇప్పుడు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వాటికన్ సిటీలో ఎవరు కూర్చోవాలో, పోప్ని ఎవరు ఉండాలో ట్రంప్ డిసైడ్ చేస్తానంటే బాగుంటుందా? ఏ మతానికి సంబంధించి అయినా సరే, లేదంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ నేను నియమిస్తా అని చెప్పి ట్రంప్ చెప్తే రేపు ఇండియా ఒప్పుకుంటుందా? మత ఆధారితమైనవో లేదంటే ఏదో ఒక సిద్ధాంతం మీద బేస్ అయ్యి మొదలయ్యేవి, జస్ట్ పొలిటీషియన్స్ కాదు వాళ్ళు. హౌ కెన్ ట్రంప్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అసలు? సో ఇదొక పనికిమాలిన నిర్ణయం, ఇదొక పనికిమాలిన దురహంకారం ట్రంప్ నుంచి. సో ఆ విషయంలో కూడా ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఏ ప్రజలకి నేను స్వతంత్రాన్ని ఇస్తున్నానని చెప్పి ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ చెప్తున్నాయో, ఇప్పుడు ఆ ప్రజలకే నష్టం చేస్తున్నారు వీళ్ళు. మరోవైపు ఆ ప్రజలకు చెందాల్సిన ఆయిల్ని ధ్వంసం చేస్తే ఆ దేశానికి ఉన్నటువంటి మిజైల్స్ పోయి, వాళ్ళ దగ్గర ఉన్న బాంబులు అయిపోయి, వాళ్ళ డబ్బులు అయిపోయి, వాళ్ళ భూభాగాలు దెబ్బతిని, వాళ్ళ బిజినెస్లు దెబ్బతిని, వాళ్ళ ఆయిల్ పోయి, రేపు నువ్వు స్వతంత్రం ఇస్తే